శత్రువులను చెండాడే ధీరుడు, వీరాధి వీరులను సైతం మట్టి కరిపించిన యోధుడు, మహాభారత యుద్ధంలో అతిరథుడు అభిమన్యుడు. మహాభారత యుద్ధంలో 16 వయస్సులోనే హీరోగా గుర్తింపు పొందింది ఒక్క అభిమన్యుడు మాత్రమే. మనం పద్మవ్యూహం అనే పదం విన్నప్పుడు మనకు టక్కున గుర్తొచ్చే పేరు అభిమన్యుడు. ఆది పర్వంలోని సంభవ పర్వంలో అభిమన్యుని పుట్టుక, అతని అకాల మరణం వెనుక ఉన్న కారణం గూర్చి ఉంది. ఓసారి స్వర్గలోకంలో దేవతలు సమావేశమవుతారు. భూమి మీద పాపాలు పెరిగిపోయాయని, దుష్టులను శిక్షించడానికి విష్ణుమూర్తి కృష్ణుడిగా అవతరిస్తున్నాడని, మన దేవతలు కూడా తమ అంశలతో మానవులుగా అవతరించి మహాభారత యుద్ధంలో పాల్గొని దుర్మార్గులను శిక్షిస్తారని చెప్పుకుంటుంటారు. అప్పుడు చంద్రదేవుడైన సోమనీ కుమారుడు వర్చస్సును కూడా భూలోకంలో అభిమన్యునిగా జన్మించమని ఇంద్రుడు కోరుతాడు. తన కొడుకుని చూడకుండా ఉండలేని చంద్రుడైన సోముడు తన కొడుకు అభిమన్యుడిగా 16 ఏళ్లు మాత్రమే భూలోకంలో జీవిస్తాడని, తర్వాత చనిపోయి వర్చస్సుగా తిరిగి తన వద్దకు వస్తాడనే షరతుపై ఒప్పుకుంటాడు. అలా ఇతన పాండవ మధ్యముడు అయిన అర్జునుడికి, బలరామకృష్ణుల సహోదరి అయిన సుభద్రకు అభిమన్యుడిగా జన్మిస్తాడు.